ఓకేనండి. సో ఇదంతా జరిగిపోయింది. అవును. ఇప్పుడు నిర్లక్ష్యంగా ఇన్ని రోజులు నిర్లక్ష్యం అయిపోయి అంతా జరిగిపోయిన తర్వాత ఇప్పుడు లేసుకొని ఎవరైతే ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారో అని వాళ్ళ మీద కేసులు పెట్టేస్తే జరిగిన నష్టమైతే రాదు కదా తిరిగి. అవును. ఇప్పుడు నేనేమంటున్నానంటే ఎప్పుడైతే బాధితులు ఎవరైతే కోల్పోయారో, ఇప్పుడు ఉదాహరణకి మనకి జస్ట్ ఫోన్ తీసామనుకోండి, ఎవరో మనకి లింక్ వచ్చింది, తెలియని లింక్ మనం నొక్కితే ఏమవుతుందంటే మనకి ఫ్రాడ్ అవుద్ది. అప్పుడు మనం వెంటనే ఏం చేయాలి, 1930 కొట్టాలని చెప్పి చెప్తారు. వెంబడి కొట్టే దాన్ని ఆపుతారు. ఆపినప్పుడు ఏమవుద్ది, మనకి ఏదైనా డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి రికవర్ అయిపోతాయి. ఓకే, అలాంటిది వచ్చింది. ఈ మధ్య డిజిటల్ అరెస్ట్ మీద ప్రభుత్వం చాలా తీవ్రంగా స్పందించింది. ఇలా జరిగినాయి. మరి ఇన్ని రోజులు బట్టి బెట్టింగ్ యాప్స్ మీద అందరికి తెలుసు, బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. అతను ఎవరు అర్షద్ షాయి ఎవరైతే ఉన్నారో ఆయన ఏదో అప్పుడే లక్షల ప్రజలకు దానాలు చేయటం, కట్టలు ఇవ్వటం, లేదా ఒక డబ్బులు ఇట్లా పైకి ఎగరేయటం, ఒకటి ఇంకేదో చేయటం, ఐఫోన్లు ఇస్తాం, గిఫ్ట్ ఇస్తాం, ఇవన్నీ చేశారండి మనం అనుకుంటానికి. అప్పుడు ఏమైంది ప్రభుత్వము? అప్పుడు ఎందుకు మేల్కొనలేదు? ఈ లోపల అంతా జరగాల్సిందంతా జరిగిపోయింది. జరిగిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు వచ్చేసి ఏదో మొక్కుబడిగా 11 మంది మీద చేతులు పెట్టేసి కేసులు పెట్టేసి, లేదా 12 మంది మీద చేతులు పెట్టేసి దులిపేసుకుంటే ఎట్లా కుదురుద్ది? మరి బాధితులకు నష్టపరిహారం ఎలా చెల్లించాలి? కోల్పోయిన వాళ్ళు ఎలా రావాలి? సో నేనేమంటున్నానంటే మీకు ఓపెన్గా చెప్తాను, ఇప్పుడు దీని వెనకున్న గద్దలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని పట్టుకోండి, కొండ చిలమలు పట్టుకోండి, పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని పట్టుకొని వాళ్ళని అసలు ఎంతవరకు లాస్ అయింది, ఎంతవరకు అని రికవరీ చేసి, అర్థమైందండి, రికవరీ చేసి ఆ రికవరీ చేసిన డబ్బులు బాధితులకు పంచండి. అప్పుడు మీకు న్యాయం చేసినట్టు అవుతుంది. ఇప్పుడు ఈ 11 మంది ఇన్‌ఫ్లుయెన్స్ మీద ఓకే, మహానుభావులు సత్యనారాయణ గారు స్పందించారు. ఆ లోకల్ బాయ్ నానో లేకపోతే వీళ్ళని అరెస్ట్ చేస్తారు, జైలుకి వెళ్తారు, బెయిల్ మీద బయటకు వస్తారు.